గత ప్రభుత్వం గురించి ఒక్కసారి ఆలోచిస్తే ముందు, ఎందుకంటే గత ప్రభుత్వం గురించి చెప్పాలని, ఒక పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 250 అంటూ 5 సంవత్సరాలు సమయం తీసుకున్న గత ప్రభుత్వం అయితే ఈరోజు పెన్షన్ విషయంలో మీరు చూస్తున్నారు 4000, 6000, 15000 చేసి ఈ సంవత్సరం అంతా కూడా నెల రేపు ఆదివారం 1వ తేదీ అంటే ఈరోజు శనివారమే డబ్బులు ఇస్తున్నటువంటి పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు దయ్యాలు వేదాలు వల్లించినట్టు? 1000 రూపాయలు ఇవ్వడానికి 250 పెంచుకునే పోతానని చేతులెత్తిన వ్యక్తులు ఈ పార్టీ ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఏమని? మీరు ఏమీ చేయలేదు, అన్నీ చేస్తాం. 5 సంవత్సరాలు మీరు విధ్వంసం చేశారు, ఆర్థిక విధ్వంసం చేశారు. ఒక్క పిడికెడు మన్ను, ఒక రోడ్డు కానీ, ఒక అభివృద్ధి కానీ, తాగడానికి నీళ్లు కానీ, ఈరోజు వెంకటాపురంలో ఉన్నా నేను, అడగండి, ఇక్కడ మహిళలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, ఒక నీళ్ల సమస్య కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటికీ పరిష్కారం, అన్నిటికీ చేసుకుంటూ ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళగా ముందుకు తీసుకోవడం జరుగుతోంది. నిన్న మహానాడులో మీరు చూశారు, ప్రత్యేకంగా ఒక క్యాలెండర్ డేట్ కూడా పెట్టిస్తున్నాం. ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో వాటన్నిటి దశల వారీగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా, రేపు రాబోయే రోజుల్లో తల్లికి వందనం, రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, ఇలా ఒక్కొక్కటి పేరున ప్రతి ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఇటు అభివృద్ధిని, ఇటు ముఖ్యమైన ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టులని, అదే రకంగా తాగునీటి ప్రాజెక్టులని, ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని 2 రకాలుగా ముందు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో పాపం వాళ్ళ ఆలోచన అంతా ఏమంటే ఎట్లా తిరిగి ప్రభుత్వం వైఫల్యం చెందితే ఆ చెందిన దాని మీద, ఆ పునాదుల మీద ఏదో మేము అధికారంలోకి వస్తాము, నేను వస్తే 2.0 చూపుతాను, 3.0 చూపుతానని చెప్పడం తప్ప మీరు మన పరిపాలనలో చూపించినటువంటి 0.0 పరిపాలనే మర్చిపోకున్నారు. ఇంకా ప్రజలు ఇప్పటికే మర్చిపోలేకున్నారు మీ పాలన. మీ దెబ్బకు భయపడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశము, రాష్ట్రము 2 కూడా కూటమి ప్రభుత్వంగా ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు. 151 సీట్ల నుంచి ఈరోజు 11 సీట్లకు మిమ్మల్ని కుదించారంటే ఎంత చక్కని పరిపాలన మీరు చేశారో రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఓట్లు వేసి, చాలు రామా నీ ప్రభుత్వానికి దండము, మీ వల్ల చేత కాదని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత చాలా తొందరపడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. ఏంటంటే ఇప్పుడు కాదు అప్పుడు కేవలం ఉనికిని చాటుకోవడం, వాళ్ళ ఉనికిని చాటుకోవడమే తప్ప ఇంకా వేరే ప్రయత్నాలు లేవు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నేను ఈరోజు చెప్తున్నా, ప్రజాక్షేత్రం తిరుగుతున్నా, ఇంటింటికి పోతున్నా, నేను మళ్ళీ చూస్తున్నారు ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు, ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు లేకుండా. కరెంటు ఛార్జీలు మీరు చూస్తే 9 సార్లు, సిగ్గు లేకుండా 9 సార్లు పెంచిన ప్రభుత్వం మీది. ఈరోజు ₹1 కరెంటు ఛార్జీ పెంచకుండా మీరు పెట్టిన పాపం, 5 ఏళ్ళు పెట్టిన పాపాన్ని ఈరోజు భరిస్తూ మళ్ళీ ₹1 పెంచకుండా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో అది కూడా చెప్తున్నాము, ఇంకా నాణ్యమైన కరెంటుని ఇస్తూ కూడా రేపు ఇంకా ధరలు కూడా తగ్గించేటువంటి పరిస్థితి చంద్రబాబు గారు వారి నాయకత్వంలో జరుగుతుంది. అంతే తప్ప ఈరోజు మీరు పేదవాడి నడ్డి విరగొట్టి, చెత్త మీద పన్ను వేసి, పీల్చి పిప్పి చేసినటువంటి మీరు ఈరోజు సంక్షేమము, హామీలు, తెలుగుదేశం కూటమి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇది నమ్మరు ప్రజలు ఎవరు కూడా. మీరు చెప్పేటువంటి అన్ని డ్రామాలు, అన్ని మాటలు కూడా ఎవరు విశ్వసించే స్థితిలో లేరు.